ఆమదాల వలస సామాజిక ఆసుపత్రిలో ఎప్పుడూ కూడా సమస్యల వలయంగానే ఉంటుంది. నిత్యము ఏదో ఒక సమస్యతో ఈ సామాజిక ఆసుపత్రి ఉంటుంది. గత 6 నెలల క్రితం వరకు ఇక్కడ విద్యుత్ అంతరాయంతో చాలా ఇబ్బంది పడ్డాను. నిత్యం కూడా ఏదో ఒక సమస్యగా ఉంటుంది. నిత్యం ఆ సామాజిక ఆసుపత్రిలో డాక్టర్లు లోపం అయితే కనిపిస్తూ ఉంది. ఉదయం ఓపీ చూసిన తర్వాత, ఆపరేషన్స్ జరిగిన తర్వాత డాక్టర్లు ఈ సమీపంలో కూడా కనిపించరని, మా ఆసుపత్రికి నైట్ డ్యూటీలు కూడా చేయరని బయట పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ పుకార్లకు ఈరోజు ఇక్కడ నిజమైతే జరిగింది. ఏంటో విషయం అనుకుంటే, ఈరోజు సాయంత్రం సుమారు 6:30 ఒక ప్రైవేట్ ఆటోలో ఒక వ్యక్తి గుండెపోటు వచ్చిన వెంబడే సుమారు దగ్గరగా ఉన్నటువంటి విలేజ్ నుంచి ఒక పేషెంట్ రావడం జరిగింది. అయితే ఆ పేషెంట్ హాస్పిటల్కు వచ్చిన వెంబడే చూడవలసిన డ్యూటీ డాక్టర్ ఇక్కడ లేకపోవడం చేత ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో నర్సు ఆవిడ సిపిఆర్ చేయడం అయితే జరిగింది. సిపిఆర్ చేసినప్పటికీ కూడా ఆయన అక్కడ సుమారు గంట సేపు ఎటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందించవలసిన మినిమం వైద్య సేవలు కూడా అందించలేని పరిస్థితి అయితే ఇక్కడ మనం చూసాము. అయితే ఈ డ్యూటీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ లేమి మనకి పట్టొచ్చినట్టు కనిపించింది. ఎందుకంటే డాక్టర్ లేకపోవడం వల్లనే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సిపిఆర్ చేయడం, ఆ సిపిఆర్ విఫలం అవడం వల్ల ఆ వ్యక్తి ఈరోజు మృతి చెందడం జరిగింది. అదేవిధంగా అదే సమయంలో సమీపంలో ఉన్న తిమ్మాపురం గ్రామం నుంచి రమణమూర్తి అనే వ్యక్తి కూడా తమ యొక్క కాళ్ళ దగ్గర ఉన్నటువంటి నరం కట్ అయ్యి బ్లడ్ విపరీతంగా సుమారు ఒక ప్యాకెట్ వరకు ఉండేటువంటి రక్తం అనేది బయటకు రావడం జరిగింది. ఆయన ఒక కట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా దానికి కూడా ప్రథమ చికిత్స చేయవలసినటువంటి డ్యూటీ డాక్టర్ ఇక్కడ లేకపోవడం వల్ల ఆయనకు కూడా నార్మల్గా ఒక సిస్టర్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నర్సు ఆ కట్టును వేసి వాళ్ళకి వేరే హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నారు. అలాగే ప్రతినిత్యం వచ్చిన ప్రతి కేసుని కూడా ఉదయం మాత్రమే చూస్తున్నారు. సాయంత్రం వేళ వచ్చిన ప్రతి కేసుని కూడా దగ్గరలో ఉన్నటువంటి రిమ్స్కి వీళ్ళు రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా ఇక్కడ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏదైతే జరగవలసినటువంటి న్యాయం అనేది పబ్లిక్కి జరగట్లేదు. అదేవిధంగా ఆ విషయమై ఇక్కడ సూపరింటెండెంట్కి ఆరా తీయగా ఉదయం నేను చాలా ఓపీలు చూశాను. తర్వాత నేను ఇక్కడ సర్జరీలు కూడా చేశాను. ఈరోజు డ్యూటీ నాదే, కానీ నేను రాలేకపోతున్నాను అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ విధంగా సామాజిక ఆసుపత్రిలో ఎన్నో సమస్యలు ఉంటున్నాయి. వాళ్ళు 10 పరుమార్లు డిఎంహెచ్ఓ గారికి ఇక్కడ స్టాఫ్ సరిపోవట్లేదు, మాకు స్టాఫ్ను పంపించండి అని చెప్పినా కూడా డిఎంహెచ్ఓ గారు స్పందించారా లేదా వీళ్ళు కంప్లైంట్ చేయకుండా ఈరోజు ఇలా మాట్లాడుతున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఈరోజు ఈ జరిగిన సంఘటనపై సంబంధిత పేషెంట్ యొక్క భార్య అలానే బంధువులు ఉన్నారు, వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని గంటలకు తీసుకొచ్చారు? 6 గంటలకు తెచ్చాను సార్. డ్యూటీ డాక్టర్ ఉన్నారా? స్టాఫ్ ఉన్నారు కానీ డాక్టర్ లేరు. తర్వాత ఇచ్చారు డాక్టర్ గారు. డాక్టర్ ఎన్ని గంటలకు వచ్చారు? డాక్టర్ చనిపోయిన తర్వాత డాక్టర్ గారు వచ్చారు. ఎన్ని గంటలకు చనిపోయారు? 6:30కి చనిపోయారు. అప్పుడు మరి డాక్టర్ లేరు? అప్పుడు డాక్టర్ లేరు, స్టాఫ్ ఉన్నారు. స్టాఫ్లో చేశారు. మనతో పాటు ఈ ఇన్సిడెంట్ మొత్తం కల్లారా చూసిన ప్రత్యక్ష సాక్షి మనతో ఉన్నారు. ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎన్ని గంటలకు వచ్చారు? అసలు మీరు ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చారు? మేము 6 గంటలకి మా మాయగారు అయినటువంటి తమ్మినేని రావణ్ని పేషెంట్ని ఇక్కడ పట్టుకొని వచ్చాను. అతని కాలు నరము పొంగిపోయి చిట్లు పోవడం వల్ల రక్తం బయట ఇంజరీ రావడం, నేను వెంటనే అతను తీసుకొని రావడం జరిగింది. వచ్చేసరికి ఇక్కడ డాక్టర్లు కూడా ఎవరు లేరు, నర్సులే దాన్ని ట్రీట్మెంట్ చేస్తున్నారు. తరువాత నేను నర్సులకి క్వశ్చన్ వేసాను, డాక్టర్ లేకుండా నర్సులు ఎలాగ ట్రీట్మెంట్ చేసేస్తారు అనేసి క్వశ్చన్ వేయగా వాళ్ళ సిబ్బంది చెప్పే మాట ఏంటంటే, నీ పని అయిపోయింది కదా, తర్వాత వేరే వాళ్ళు చూద్దు, నీ పని అయిపోయిన ముందు నువ్వు వెళ్ళిపో అని సిబ్బంది వాళ్ళు మనకు ఆన్సర్లు చెప్తున్నారు. కావున దీన్ని అధికారులు వేగంగా ఈ సమస్యను క్లియర్ చేస్తారని కోరుతున్నాం. ఇప్పుడే కాదు, గత 6-7 సంవత్సరాల నుంచి ఈ సమస్య ఇక్కడ నలుగుతుంది. కావున అధికారులు దీన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నాం. అయితే మీరు వచ్చేసరికి ఈ హార్ట్కి సంబంధించిన పేషెంట్ ఇక్కడ ఉన్నారా? మీరు వచ్చిన తర్వాత వచ్చారా? నేను వచ్చేసరికి మా ఆయన ట్రీట్మెంట్ అవుతుండగా ఇతను తీసుకొచ్చారు. ఇతను హార్ట్ పేషెంట్, అప్పటికే చాలా బాధపడుతున్నాడు. బాధపడిన సమయంలోనూ నేను డాక్టర్ లేకుంటే ఎలాగ ట్రీట్మెంట్ మీరు చేస్తారని సిపిఆర్ చేస్తున్నారు గున్నొక్కేసి.
ఇంతలోన అతను చనిపోవడం జరిగింది. అప్పటికి ఇక్కడ సిపిఆర్ చేస్తున్న సమయంలో ఇక్కడ పవర్ ఉందా, పవర్ లేదా? సిపిఆర్ చేస్తున్న టైంలోనే ఒక బోర్డుకి కరెంట్ లేదు. అప్పుడు ఇంకో బెడ్ తీసుకెళ్ళి ఆ బోర్డుకి పెట్టేసి సిపిఆర్ చేసిన సమయంలో ఇతను ప్రాణం కోల్పోవడం జరిగింది. అంటే ఇక్కడ హాస్పిటల్లో ఉండవలసిన వసతులు సరిగా లేకపోవడం వల్లే ఈ వ్యక్తి చనిపోవడం కారణం అని మీరు నమ్ముతున్నారా? వసతులు ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో వసతులు లేవు ఇక్కడ. చాలా విధంగా ప్రయత్నం చేశారు. అందుకోసమే ఒక వ్యక్తి చనిపోయి వెళ్ళినప్పుడు కూడాను ఒక డ్యూటీ డాక్టర్ ఉన్నారా లేరా అనే చిన్న సమాధానం మాత్రమే చెప్పారు. పూర్తిగా దానికి సంబంధించిన సమాధానం చెప్పడానికి కూడా వాళ్ళు సంకోచిస్తున్నారు అంటే దానిలోనే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సంబంధించినటువంటి ఈ డాక్టర్లు కూడా వాళ్ళని ప్రలోభ పెట్టారు. ఈ ప్రలోభ పెట్టారని ప్రత్యక్షంగా మనం చూసాము. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ఎటువంటి వసతులు కూడా బెడ్లు కానీ పవర్ కానీ ఏవి కూడా సరైన వసతులు లేవు. చాలా రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పలుమార్లు కంప్లైంట్లు చేసినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది ఎవరు కూడా పట్టించుకోవట్లేదని పబ్లిక్ నుంచి తీవ్ర వ్యతిరేకం అయితే కనిపిస్తుంది. సామాజిక ఆసుపత్రి ఆమదాలవలస నుంచి రవికుమార్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.